నికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానం యెషయా 56 అధ్యాయం 7వ వచనం. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింపచేసేదను. నా బలిపీఠం మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడను. చూడండి, దేవుని యొక్క నివాసము మానవులతో కూడా ఉండాలని చెప్పి దేవుడు ఈ భూలోకమందు తన కొరకు మందిరములను ఏర్పాటు చేశారు. ఆ యొక్క మందిరముల గురించి దేవుడు మాట్లాడుతున్నారు కదా. నా యొక్క మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అన్నారు. అయితే దేవుని యొక్క పేరట కట్టబడిన మందిరములోనికి ప్రతి ఒక్కరూ కూడా ప్రవేశించి మరి ఆయన నామములో ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థనను ఆలకిస్తాడు. ఆయన యొక్క మందిరములోనికి ప్రవేశించినటువంటి వారు ఎటువంటి సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, రోగములతో, అపవాది సాతాను శక్తులతో బంధించబడి ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎంతో గొప్పగా తన బలమైన దక్షిణ హస్తము చాపి వారిని విడిపిస్తారు, రక్షిస్తారు. వారి యొక్క జీవితంలో ఆనందాన్ని కలిగి చేస్తారు. కనుక దేవుని యొక్క మందిరములోనికి కృతజ్ఞతతో ప్రవేశించేవారిగా మనం ఉండాలి. మరి దేవుని యొక్క సన్నిధిలోనికి మనము బలులు, అర్పణలను అంటే మన యొక్క హృదయాన్ని దేవుని యొక్క సముఖమందు సమర్పించి మనము ఎంతగానో దేవునికి ప్రార్థించి మనము మన హృదయములు ఆరాధించి మన నాలుకతో దేవుని స్తుతించినప్పుడు దేవుడు ఆ యొక్క స్తుతి, ఆరాధన, ప్రార్థనలు అవన్నీ కూడా ఆయన ఎంతో అంగీకరిస్తారు. కనుక మరి దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి మౌనముగా ఉండి వచ్చేయడం కాదు, కానీ నీ ప్రాణముతో, నీ ఆత్మతో, నీ దేహముతో తండ్రి అయిన దేవుడైన యెహోవాని ఘనపరచండి. దేవుని యొక్క సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్టుగా మీ హృదయాన్ని కుమ్మరించి మీ హృదయంలో ఉన్నటువంటి సమస్త భారమును దేవుని మీద మోపండి. మీ యొక్క సమస్త విషయముల యందు దేవునికి ప్రార్థన చేసి మీ యొక్క భారం అంతా ఆయనకు అప్పగించండి. దేవుడు ఎంతో గొప్పగా మీకు సహాయం చేస్తారు. ఆయన యొక్క మందిరములోనికి వెళ్ళుట విషయంలో ఎంతో ఆనందముతో, సంతోషముతో ఆయన యొక్క మందిరానికి వెళ్ళేవారిగా ఉండాలి. నిర్లక్ష్యము, అలక్ష్యమును వదిలిపెట్టి ఆయన యొక్క మందిరంలోనికి వెళ్ళి ఆయన సముఖమందు కూర్చొని ఆయన తెలియచేసే ప్రతి ఒక్క మాటను మనము శ్రద్ధ భక్తులతో విన్నప్పుడు, ఆయన యొక్క మాటకి మన విధేయత చూపించి లోబడినప్పుడు మనకెంతో మేలు కలుగుతుంది. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచండి. వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి. ఇదిగో నాయన, నీ మందిరానికి వెళ్ళే విషయంలో వారిని లేవనెత్తండి, నడిపించండి. మందిరములకు వెళ్లకుండా వారిని అడ్డగిస్తున్నటువంటి ప్రతి అంధకార విరోధ కార్యములన్నీ యేసు నామములో తొలగించండి. వారి గృహంలో శాంతి, సమాధానం, నెమ్మదిని దాయిచ్చండి. వారిని, వారి పిల్లల్ని గొప్పగా పోషించండి. వారి గృహముల చుట్టూ మీరు ఉండండి. వారి మధ్యలో, వారిలో మీరు నివసించి సంచరించండి. దేవా అయ్యా, నీ వైపు తిరిగి వేటి కొరకైతే వారు ప్రార్థిస్తున్నారో అది వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మీరు వేటినైతే చేయమని ఆజ్ఞాపిస్తున్నారో అవి వాటిని వారు చేదురుగాక తండ్రి. కీడు, శోధన, అపాయాల నుంచి నీ బిడ్డను తప్పించి ఈ దినమంతా ప్రత్యేకమైనటువంటి కాపుదల వారికి ఇవ్వండి. ముఖ్యంగా నీ యొక్క సన్నిధిలో అయ్యా దాన్ని ప్రవేశించి నీవు ఉంచినటువంటి ఆ యొక్క ఆనందమును, సంతోషాన్ని, సమాధానం, నెమ్మదిని వారు పొందుకొనులాగున సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన వినయంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.